దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధనలో దేవుని యొక్క బిడ్డలుగా మనం అందరం కూడా కలిసి రావడానికి దేవుడు కృపావాత్సల్యం మనకి దయచేసినందుకు దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలు ఒక విషయం ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సినది, ఆరాధన చేసినప్పుడు ఎప్పుడు కూడా స్పీడ్ పాటలే పాడడానికి ప్రయత్నం చేయకండి. ఇది మరణ ఇల్లు కాదు, ఆనందం కొనియాడే ఇల్లు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా ఆరాధన ప్రారంభించినప్పుడు స్పీడ్ ఉన్న పాటలు పాడాలి, అందరూ దానికి పాడాలి. దేవుడు మీ అందరికీ నోరిచ్చింది పాడడానికి. లేదు నేను పాడను, నా ఇష్టం నా కష్టం అయితే ఏం పర్వాలేదు, తర్వాత నోరు లేనోడుగా ఉండి ఇక్కడే కూర్చొని దేవునికి బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి తెప్పించుకోకుండా మీరు మీ ఆరాధన క్రమాన్ని మీరు కాస్త పరిశీలించుకు తీరాలి. ఈ పగటి వేళ మనం చదివిన వాక్యాధ్యాయంలోకి మనం మొత్తం సంఖ్యాకాండం 18వ అధ్యాయం 3 రీతిగా ఈ అధ్యాయాన్ని విభజించుకొని చదివి తీయవచ్చు. మొదటి 7 వచనాలు యాజకుల గురించి చెప్పినట్టుగా మనకి కనిపిస్తున్నది. 8వ వచనం నుంచి 20వ వచనం వరకు లేవీయుల గురించి చెప్పేటట్టుగా కనిపిస్తున్నది. మూడోదిగా సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుంచి 32 వచనం వరకు యాజకులకు లేవీలకు ఏ రీతిగా సదుపాయాలు సహాయాలు చేసి పెట్టాలి వీటి గురించి మనకు అక్కడ కనబడుతున్నది. లేవీయుడు వేరు, పురోహితుడు వేరు. పురోహితుడు లేవీయుడికి ఏముంది, భేద గది ఉంది. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని బిడ్డలకు ఆ రీతి కలిగిన అవగాహన లేదు. యాజకులు ఎవరి అంటే ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళి పరిచర్య చేసే, లేకపోతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి పరిచర్య చేసి ప్రజలను విమోచించగలిగిన వాడు యాజకుడు, మహాయాజకుడు అని చెప్పొచ్చు. రెండోదిగా లేవీయుడు అని చెప్పిన వాడు ఎవడంటే యాజకుడికి సబ్స్టిట్యూట్ గా ఉన్నవాడు, లేకపోతే యాజకుడికి సదుపాయంగా సహాయం చేసిన వాడిగా ఉండి తీరాలి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు మనకి పాస్టర్ గారు ఉన్న పాస్టర్ గారికి విశ్వాసులు ఏమై ఉండాలి, చెయ్యూతగా మారి తీరాలి, గొంతు తీసుకెట్టగా మారకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యాజకుడు ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క సన్నిధిలో మహిమ నిమిత్తం ప్రయాసపడి పరిచర్య చేసేవాడు. లేవీయులు వారికి ఏం చేసేది, చెయ్యూతనిచ్చుకుగా. ఈ పగటి వేళ దేవునికి ఆరాధన చేస్తున్నావు, నీవు నీ పాస్టర్ గారికి చెయ్యూతను ఇవ్వలేకపోతే నువ్వు యాజకుడు కావు, లేవీయుడు కావు. ఆదివారం వచ్చి చెయ్యూతనిచ్చే విషయం నేను చెప్పట్లేదు. ఆయన పరిచర్యలో, ఆయన ప్రార్థనలో, ఆయన సేవా పరిచర్యలో, ఆయన అనుబంధములో నీవేమిచ్చి తీరాలి, చెయ్యూతనిచ్చి. నా పని ఉంది, మా అమ్మ బాగోలేదు, మా నాన్న చూసుకొని ఉండిపోతే నీవేం చేయలేవు, చెయ్యూతనిచ్చి తీరలేదు. అందుకే ఈ రోజు ఉన్న ప్రత్యక్ష గుడారంలో ఏం కావట్లేదు, దేవుని యొక్క సేవకులకు చెయ్యిచ్చేవారు తక్కువైపోయినట్టుగా మనకి కనబడుతున్నది. ఈ పగటి వేళ ఈ వాక్య పరిచర్య మూలంగా నీ పనులు మానుకొని నీకున్న స్థితిగతులను విడిచిపెట్టి ఏం చేయాలి, నీ సేవకుడికి చెయ్యూతనిచ్చి తీరాలి. మంచి లేవీయుడు ఏం చేసుకు తీరు తెలుసా, యాజకునకు ఏమిచ్చి చెయ్యూతనిచ్చి తీరుతారు. పురోహితులు చేయాల్సిన కొన్ని పని ఉన్నాయి. పురోహితులు చేయాల్సిన పని ఏంటిది, పురోహితులు చేయాల్సిన పని వారికి ప్రత్యక్ష గుడారంలో వారికి చేయడానికి ఒక్కొక్క పని దేవుడు అప్పగించారు. ఆ పనులను వారేం చెయ్యాలి, భయము భక్తి దీక్షతో చేసుకు తీరాలి. నాతో లేరు అనుకో, ప్రత్యక్ష గుడారం నాకు నచ్చింది, నాకు తోచింది అని వెళ్ళాము అనుకో, కుష్టంతో తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక రాజు ఇదే రీతిగా అనుకోండి, నేను ప్రత్యక్ష కూడా యాజకుడు లేకపోతే ఏమైంది, నేను వెళ్ళిపోతాను, నేను చేసేస్తాను అన్న విధానంగా వెళ్ళాడు. గొప్ప విషయం తెలుసా, విడుదల కలగాల్సిన దేవాలయం, క్షేమాన్ని ఇచ్చిన ఆలయం, మహిమను ప్రకటించిన ఆలయం, ఆయనలో ఏమైంది, నుదుటి మీద ఏమిచ్చి తీరింది, కుష్టానికి తీరింది. తర్వాత జీవిత కాంతం దేవునికి, వాక్యానికి, సంఘానికి, సమాజానికి దూరంగా జీవించి కుష్టం దాచుకోవడానికి గొడ్డగప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిని తెప్పించుకోమాక దాన్ని నువ్వు ఏం చేయాలి, అతి జాగ్రత్తగా వహించుకు తీరాలి. రెండోదిగా లేవీయులకు పని ఏంటిదంటే, లేవీయులు ఏం చేసి తీరాలి, యాజకులకు సహాయం చేసి తీరాలి. లేవీయులు వారి చెయ్యూత ఎవరికి ఇచ్చి తీరాలి, పరిశుద్ధ స్థలములో పరిచర్య చేసిన యాజకులకు ఏం చేయాలి, పని చేసే అర్హతకు వారు పాత్రులుగా మారి తీరేది. ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు చెయ్యూత ఎవరికి ఇచ్చి తీరాలి, సంఘ కాపరికి ఇచ్చి తీరాలి. నీకున్న ఆత్మిక నాయకులకు ఏమి చెయ్యూతని, సంఘం కట్టడానికి చెయ్యూత ఇవ్వాలి, ఆత్మలను సంపాదించడానికి చెయ్యూతనిచ్చి తీరాలి, ఉపవాస కూడికకు చెయ్యూతనిచ్చి తీరాలి, ఆరాధనకి చెయ్యూతని. ఇది బిడ్డ ప్రాజా ఉన్న చోటు కాదు, యాక్షన్ సార్ పనిచేసే చాలు కాదు. ఇక్కడ దేవుని యొక్క సాన్నిధ్యత ఉన్న చోటు, ఇక్కడ దేవుడు మహిమారూపిగా దిగి వచ్చిన వాడు, ఇక్కడ కుష్టాలు విడుదలయ్యిన చోటు, ఇక్కడ విమోచన కలిగిన చోటు, ఇక్కడ దేవుని యొక్క గొప్ప కార్యాలు జరిగే చోటు. దానికి ఏం కావాలి, చెయ్యూతనకు వచ్చి తీరాలి. అందుకే లేవీయులకు పని ఏంటో తెలుసా, ప్రత్యక్ష గుడారంలో సకల వస్తువులను వారి భుజం ఏం చేయాలి, మోసి తీరాలి. బాగా విను, నువ్వు దేవుని కోసం చెయ్యూత ఇచ్చి నువ్వు మొయ్యలేదు అనుకో, వేరే ఏదో గాడిలో నిన్ను మోస్తుంది, అని నీకు డబ్బు ఇచ్చి నీ చేత మోయిస్తుంది. ఇప్పుడు రాదు, అన్ని వాటి ఇది మీరు ప్రవచనంగా తీసుకుంటారా, శాపంగా తీసుకుని మీ ఇష్టం, మీకు అర్థం, నాకు సంబంధమే లేదు. నువ్వు దేవుని కొరకు చెయ్యూత ఇవ్వలేదు అనుకో, వేరే ఎవడో పని చేసి నీ చేత ఏం చేస్తాడు, భుజమున ముద్ద జీవితాంతం ఏడ్చి 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 కన్నీరు తీసుకుంటాం. లేకపోతే చరిత్రను మీరు చూడండి,
దేవుని కోసం భుజం ఇచ్చిన వాడు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి సామగ్రిని ఏం చేసుకున్నాడు? మోసుకు. నీ భుజం సువార్తను మోసుకు తీరాలి. నీ భుజం స్వస్థతను వహించుకు తీరాలి. నీ భుజం అనేకులకు విడుదల పెంచుకు తీరాలి. నీ భుజం అనేకులకు సమాధానించి తీరాలి. నీ భుజం అనేకుల జీవితంలో విడుదలనిచ్చుకు తీరాలి. అలాంటి భుజమే యేసయ్య తన భుజము మీద ఉంచుకు తీరింది. అందుకే బైబిల్ యెషయా గ్రంథం ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. హలో, ఆయన భుజం మీద ఏముంది? దేవుని యొక్క రాజ్యానికి చెందిన భారం ఉంది. నువ్వు యథార్థ లేవ్యుడైతే, నువ్వు యథార్థంగా దేవుని సేవించేవాడైతే, నువ్వు యథార్థంగా సేవకుడికి చెయ్యూతనిచ్చేవాడైతే నీ భుజం మీద ఒక రాజ్య బలం ఉంది. ఆ రాజ్య భారం నీకు ఒక బరువు కాదు. వేదన కలిగిన మాట ఏంటో తెలుసా? ఆదివారం ఆరాధనకు వచ్చేది కూడా బరువుతోనే. మీరు ఎలా వస్తున్నా నాది, నేను వచ్చేసి నాకు బరువేం కాదు. 200 కిలోమీటర్లు నడిచేది వాదన చేయమని చెప్తాను, చేస్తాను. అది ఒక పెద్ద కష్టంగా అనిపించదు. ఈ కాలంలో దేవుని బిడ్డలు చేసే పని అన్ని కష్టమే. సువార్తకి అంతే కష్టం. పాస్టర్ గారి గేదెలు తీసుకెళ్ళాలి. రాండి అర్థం కావట్లేదా? గేదె అయిపోయామన్నది ఇష్టం లోపల నుంచి రావాలి. దేవుని యొక్క సేవ ఉపవాసం చేయరా, ఇంట్లో కూడిక పెట్టరా, బలవంతంగా నీ చేత ఏం చేయిస్తున్నా? బలవంతంగా పండితే తినడానికి యోగ్యం కాదు. నీకు డౌట్ ఏమైనా ఉంటే ఎక్కడికి వెళ్ళండి, మార్కెట్కి వెళ్ళండి, మామిడికాయ, పచ్చి మామిడికాయ తెచ్చండి, రోజు దాన్ని చితకబాజేయండి. చితకబాజిన ఇది పండు అవుతుంది, ఇది పండు అవుతుంది. అవ్వదాన్ని నేను చెప్పట్లే, తినడానికి యోగ్యం కాదు. కాళ్ళకి సిద్ధంగా పనికి వచ్చేది. అందుకే రాజ్యభారం నీ మీద ఉన్నది. అది నీకు బరువు అనిపించుకోవడానికి కాదు, అది నీకు బాధ్యత అనిపించుకోవడానికి కాదు. అది నా జీవిత గమ్యం, అది నా అనుభవం. ఇది నేను చేసుకు తీరాలి. ఇది నేను చెయ్యలేకపోతే నేను ఆ యథార్థ లేవ్యుని కాను. హల్లెలూయా. ఎప్పుడు అయ్యగారికి చెయ్యొద్దనే తర్వాత ఇంట్లో అప్పులు రావాలి, ఇంట్లో సమస్యలు రావాలి, రోగాలు రావాలి. ఓ చెయ్యొద్ద కోసం ఫోన్లో పీన్లో ఇవన్నీ నాటకం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, లేవీయులు ఏం చేసి తీరాలి? యాజకులకు చెయ్యూతనిచ్చి తీరాలి. వారి చెయ్య దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి సామగ్రిని ఏం చేయాలి? మోసి తీరాలి. నీ భుజం ఏం చేయాలి? అనేకుల మన భుజాలు ఎప్పుడు లెగుతాయో తెలుసా? ఎవడైనా చచ్చిపోవాలా, అప్పుడే భుజాలు రెడీగా ఉంటాయి. కొందరు దానికి కూడా రెడీ లేదు. అంతా మా ఊరు వాళ్ళు చెప్పారు, సిద్ధాంతాలు చెప్పారు, ఎక్కడికి రాకూడదట. నువ్వు చచ్చేటప్పుడు ఏం పరిస్థితుందో నువ్వు ఇక్కడ లెక్కించేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘంలో ఇప్పుడు కూడా నాకు అభిమానం అన్న ఆమె సింహాచలం అమ్మ ఆరాధన కోసం ఎంత ప్రాధాన్యత. ఆరాధనకి తీసుకొని రాకపోతే చిన్నాకి నన్ను తిట్టిన తిట్లు మామూలు తిట్లు కావు. ఈ కాలంలో విశేషంగా అలాంటిది చేయట్లేదు. అందుకే మంచి చావు చచ్చారు. ఓ లార్డ్. ఆరాధన కొరకు తీవ్రత. ఆరాధనకి ఆమె వస్తే బైబిల్ లేకుండా రాదు. ఆరాధనకి ఆమె వస్తే ఆమె బైబిల్లో కాను కూడా ఉండకుండా రాదు. అందరైతే ఉట్టే బొమ్మనిరా ఉట్టి బొమ్మగా చందనం బొమ్మలాగా వస్తున్నారు. చేతిలో బైబిల్ ఉన్నారు. ఇది నీకు ఆత్మీక విడుదలిచ్చిన గ్రంథం. దీనిని మోసుకోవడానికి నీకు అభిమానం లేకపోతే ఇది మోయకుండా నువ్వు దురభిమానం కింద చచ్చిపోతావు. హల్లెలూయా. నన్ను ఎంతవరకు లేవనెత్తింది ఈ గ్రంథం, నన్ను ఎంతవరకు ఆదుకున్నది ఈ గ్రంథం, నన్ను మార్చింది ఈ గ్రంథం, నా జీవితాన్ని విడుదలలోకి ఇచ్చింది ఈ గ్రంథం. ఈ గ్రంథానికి శక్తి ఉంది. ఇది చదివితే మాత్రం కాదు, మోస్తే కూడా. అందుకే చిలిపితనంలో పిల్లల చేతికి బైబిల్ గ్రంథమే, లేకపోతే కైలు గుట్కాలు మందు మాన్పరాకు వేషావృతి ఇవన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి. నువ్వు మానిపించలేవు. హల్లెలూయా. బలవంతంగా వాళ్ళ చేతికి అది వారికి ఏమైపోద్ది? అలవాటుగా మారిపోద్ది. హల్లెలూయా. కొన్ని పెళ్ళిళ్ళకి వెళ్తే బైబిల్ వాడదు. ఎందుకు పెళ్లి చేయడానికి వచ్చా? పరిశుద్ధ పెళ్ళా, అపవిత్ర పెళ్ళా? పాస్టర్ గారికి ఉండదు, తినడానికి వచ్చిన విశ్వాసికి ఉండదు. దేనికి వెళ్తున్నాం? బైబిల్ వివాహానికి ఏమి ఇస్తున్నది? ప్రాధాన్యత ఇస్తున్నది. మరి అలాంటి చేసిన వాడిగా దీని విలువ తెలిసి ఇలాంటి ఏం లేదు. గుంపు కూడా కలిసిపోయి జీవిస్తే మరి అలాంటి ఏ సుఖం లేదు. నువ్వు పరలోకానికి వెళ్ళవు. పరిశుద్ధ వివాహం లేకపోతే నేను ఏ వివాహంగా పరలోకం గుర్తిస్తుంది? వ్యభిచార వివాహంగా గుర్తిస్తుంది. నువ్వు జీవిస్తున్నావు, పిల్లలు ఉన్నారు, సుఖపడుతున్నారు అన్ని, కానీ అక్కడ మ్యారేజ్ అయ్యిందని. ఓ లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ఇంత పొడిచాక కూడా చాలా మందికి పశ్చాత్తాపం రాలంటే మీ మనసాక్షి ఎంత గొప్పదో మీరే తెలియదు. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం, దేవుని బిడ్డల భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఈ రాజ్యాన్ని విస్తరింపు చేయడానికి ఏం చేయాలి? ప్రయాసపడి తీరాలి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం మొదటి వచనం చదివేటప్పుడు అక్కడ మనకి కనబడుతున్నది, అధికారులను ఏం చేసేది? నిర్లక్ష్యపడే జనం తయారవుతున్నారు. ఈ కాలంలో కూడా అధికారులకు లోబడడానికి ఎవరికి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు. పెళ్లి మాత్రం అయ్యగారు జరిపించాలి, పెళ్లికి సలహా అయ్యగారు ఇవ్వకూడదు. ఆల్రెడీ ఎలాగ అయిపోయింది చూడండి. అలాంటప్పుడు నువ్వు ఏదో పెళ్లి చేసుకొని జీవించదు కదా, మరి అయ్యగారు నేను ఇన్వాల్వ్ చేయడం. దేవుడు నాయకుడిగా ఉంచాడు, ఆయనకి బాధ్యత ఉంది వివాహం గురించి ఏం చేయడానికి, సలహా ఇవ్వడానికి. ఆయన సలహా ఇచ్చిన దాన్ని చేయలేకపోతే ఆయన ధిక్కరించట్టే. దానివల్ల నువ్వు పెళ్లి చేసుకో, ప్రాబ్లం ఏంటి, అనుభవించని మేమే చూసేది. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయడానికి ప్రారంభించి తీరారు? అధికార పదవిలో ఉంచిన వారిని ఏం చేయడానికి ప్రారంభించారు? వారికి దేవుడు ఒక పంక్తి ఇచ్చారు, ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ని మనం ఏం చేయాలి? లోబడి తీరాలి. అందుకే పత్రికలో రాయబడి ఉన్నది, మీ అధికారులకు మీరేమై తీరాలి? లోబడాలి. నీ భర్తకు నువ్వేం చేయాలి? లోబడాలి. ఆడు చేతకానోడు కావచ్చు, ఆ డబ్బు సంపాదించినోడు కావచ్చు, ఆడు పిచ్చోడు కావచ్చు, ఆ దరిద్రుడు కావచ్చు, ఏమైనా కావచ్చు. నీ పని ఏంటిది? దేవుని బిడ్డ అయితే నీ భర్తకి నీవేం చేయాలి? లోబడాలి. పిల్లలు అమ్మా నాన్నకి ఏం చెయ్యాలి? అదే ఆర్డర్, అదే సిస్టమేటిసిటీ. దానిని నీవేం చెయ్యాలి? ఆర్డర్ అయ్యే తీరాలి, మరీ ఆర్డర్ అయిపోకూడదు. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తున్న మాట, సంఖ్యాకాండం 18వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదివినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ కాలంలో ఉన్న ఎవరికి? అధికారులను ఏం చేసేవాళ్ళు? ధిక్కరించేవారు. దానికి మంచి ఉదాహరణ పోయిన ఒక 2 వారాల క్రితం మనం చదివే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కొంతమంది ఎవరు వారి పేరు చెప్పగలుగుతారు? కోరహు, దాతాను, అబీరాం. వాళ్ళు ఏం చెప్పారు? అయ్యగారే ఉన్నారా, అయ్యగారికి మించిన మేము కూడా ఉన్నాం, మేము పీకేస్తాం. పీకేశారు, బాగానే పీకేశారు. వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యం వారికి దగ్గరగా వారికి త్రోవ తెరబడింది. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, నీ కాపరికి తెలియకుండా ఏ సెట్టింగ్లు పెట్టుకోకూడదు, మీటింగ్లు పెట్టుకోకూడదు, రహస్య కూడికలు పెట్టుకోకూడదు, గొడవలు పెట్టుకోకూడదు. ఇవన్నీ దీంట్లో వస్తాయి. ఏమైనా పైగా పిలిపించి మాట్లాడుకో. హలో, గుడి దగ్గర లేనోడే కొట్టుకునేది. కొట్టుకో, నో ప్రాబ్లం. గోరా, దాతాన్, అబీరాం ఎక్కడ కూడా జరిగింది. జరగకుండా ఉండే నిమిత్తం ఎవరికి లోబడాలి? అధికారులకు ఏం చేయాలి? లోబడి తీరాలి. యేసయ్య అధికారం చెందినవాడు. ఆయనకి వాతావరణం మీద అధికారం ఉంది, నీళ్ళ మీద ఆయనకు అధికారం ఉంది, సముద్రం మీద ఆయనకు అధికారం ఉంది. ఆ అధికారం ఉన్నవాడు తన శిష్యులతో చెప్పుచున్న మాట, ఈ అధికారం మీరు కూడా పంచుకు తీరడానికి ఏం చేయాలి? మీకు అధికారం లేని చోట్ల నుంచి అధికారం ఉన్న చోట్లకు బయలుదేరి వచ్చి తీరాలి. ఈ పగటి వేళ దేవుడు నీకు అధికారం లేని చోట్ల ఉంచిన ప్రదేశంలో దేవుడు ఉంచడానికి మన కారణం ఏంటో తెలుసా? అధికారం ఉన్న చోటుకు వచ్చి తీరాలి. హల్లెలూయా. నిన్ను దేవుడు సంఘ బిడ్డలుగా ఉంచిన కారణం ఏంటి? నేటికి నువ్వు సంఘ బిడ్డవే, రేపు నువ్వేమై తీరాలి? సంఘ కాపరిగా మారి తీరాలి. ఇది అలాగే లోన జిమ్మికులు చేసి సంఘాన్ని బాధలు పడేస్తాను. హల్లెలూయా. రహస్య మీటింగ్లు, రహస్య కూడికలు, రహస్య వ్యాపారాలు, ఇవన్నీ యుక్తంగాలు. నీవు అధికారాన్ని ఏం చేస్తున్నావు? దుర్వినియోగపరుచుతున్నావు. అందుకని పిల్లల్ని మాట్లాడినట్లే, అందుకని భర్త నీకేం చేయట్లేదు, ప్రోత్సహించట్లేదు. కారణం ఏంటి? తెచ్చుకున్నది నువ్వు. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? అధికారాన్ని ఏం చేయకూడదు. నరేంద్ర మోడీకి మనకు అధికారం కింద వచ్చాడు, నువ్వు తిట్టుకోవడానికి నీకు హక్కు లేదు. నువ్వే ఆయన తిట్టుకోవడానికి. హలో, ఆయన కీడు చేస్తారు, దుష్టత్వం చేస్తారు, ఏ పిచ్చి పని నీకే ప్రాబ్లం. ఆయన మీద కుళ్ళేసి మరి పేదలు ఒకటి దేవుడు ఆయన కూడా వేయబెడుతున్నాడు. ఆయన కూడా దేవుడు అంగీకరించడానికి కోరుతున్నాడు. నువ్వే ఆయన మీద ఏం పెట్టుకుంటున్నావు? కక్ష పెట్టుకుంటున్నావు. హలో, 90% మంది దేవుని బిడ్డలు అధికారం మీద కక్ష పెట్టుకుంటున్నారు. పాస్టర్ గారి మీద వదిలే ఇంకా చెప్పలేము. ఇంకెవరి మీద? మనకి ప్రభుత్వంగా ఉంచిన వారు. నీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే మీ ఊరు మెంబర్కి చెప్పాలి. అది అందరికీ చెప్పిన తర్వాత ఎంగిలి మెతుకు ఇవ్వడానికి కాదు, ముందు అడిగి చెప్పాలి. నీ ఊరు నువ్వు ఉంటున్నావు. గొడవలు వచ్చేస్తే వెళ్ళిపోతావా?
మంచి కార్యాలు వచ్చినప్పుడు కూడా వెళ్ళాలి. హల్లెలూయా. నీ ఊర్లో మీటింగ్ పెట్టిస్తున్నావా, ఎవరికి చెప్పాలి? నీ ఊర్లో ఉన్న సర్పంచ్కి చెప్పాలి. ఇది ఆయన ఏ బంధం ఉందో, చందాలకు మాత్రం బంధం. వాళ్ళు కూడా మనకి, మన ప్రభుత్వాలు మనకి ఇచ్చినది దేనికి? మనల్ని పరిపాలించుకొని. అందుకే ప్రభుత్వం చక్కగా లేకపోతే కాలు మోకలు వేసుకొని ప్రార్థన చేసుకో. నేను చేయడానికి హక్కు లేదు. ఆడు మాడు అయిపోయిన, బూడు అయిపోయిన, జీడి అయిపోయిన, నీకేమి వేరే పని లేదా? నువ్వే దేవుని మీద కక్ష పెట్టి, వాళ్ళ మీద కక్ష పెట్టుకొని నీ ఆత్మీయతను నువ్వే ఏం చేస్తున్నావు? కోరహ జరిగింది నీకు జరిగిపోద్ది. ఆడు బాగానే ఉంటాడు. రెండోదిగా బైబిల్ చెప్పిన మాట 18వ అధ్యాయం 3వ వచనం చెప్పినప్పుడు అక్కడ చెప్పబడిన పరిశుద్ధముగా ఉన్న వాటిని ఏం చేయకూడదు? అపవిత్రపరచడానికి ప్రయత్నాలు చేయకూడదు. 18వ అధ్యాయం 3వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. అయితే వారును మీరును చావకున్నట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకారాలు ఎత్తకైనను బలిపీఠం నొత్తకైనను సమర్పింపవలదు. అదో బాగా వినాలి. దాని అర్థం ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధత లేకుండా ప్రవేశిస్తే ఏమైపోద్ది? హలో, ఆరాధనకు వస్తున్నావు అన్ని భాషలన్నీ మాట్లాడుతున్నావు, ఆత్మీయత లేకపోతే నువ్వేమైపోతావు? మట్టివిరా శవంరా. పరిశుద్ధతతో ఉన్నవారు మాత్రమే ఎక్కడ అడుగు పెట్టగలిగి తీరేది? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము లోపల అడుగు పెట్టగలిగి తీరేది. అలాగైతే పరిశుద్ధులే పరిశుద్ధతతో జీవించగలిగేది. అపవిత్రులు ఏమై తీరేది? చావుకు గురైపోయి తీరుతారు. వేదన కలిగిన మాట ఏంటో తెలుసా? 80% దేవుని బిడ్డలు క్రైస్తవులుగా ఉండే చనిపోతారు. హలో, ఆదికాండం 1వ అధ్యాయంలో యజమానుడిగా ఉన్న ఆదాము ఒక్క క్షణంలో ఏమైపోయాడు? కూలివాడు అయిపోయాడు, వికారి అయిపోయాడు. ఏంటి కారణం? ఒక్కటే కారణం, అపవిత్రత. ఓ లార్డ్, హల్లెలూయా. ఒక్క నిమిషం వాడి చరిత్ర ఏమైపోయింది? అప్పటి వరకు వాడికి నచ్చిన పనులన్నీ తినేవాడు. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ఏ తోట దేవుడు ఆయన కొరకు సృష్టిని అది కూడా ఆయనకి వెలివేసి పడ్డాది. దాని అర్థం ఒక్క నిమిషంలో ప్లేట్ మారిపోద్ది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషంలో ఏమై తీరిపోవచ్చు? అన్నిట్లో మార్పు కలిగి తీరచ్చు. అలాగైతే పరిశుద్ధత చెందిన దేవుని బిడ్డలు పరిశుద్ధతతో జీవించుకు తీరాలి. లేకపోతే యజమానిగా ఉండాల్సిన నీవు అడుక్కొని బతకాలి. ప్రార్థనలో అడుక్కుంటావు, ఆరాధన విషయంలో అడుక్కుంటావు, అన్నింటిలో అడుక్కుంటావు. దేవుడు అట్టంటోని కనడానికి రాలేదు, దేవుడు కనడానికి వచ్చినది ఎట్టంటోరికి లేదు. అధికార పరచగలిగినాడు. సాతాను పైన నీకు అధికారం ఉంది, ప్రభుత్వం పైన నీకు అధికారం ఉంది, ప్రార్థన పైన నీకు అధికారం ఉంది, వ్యాధుల పైన నీకు అధికారం ఉంది, శాపముల పైన అధికారం ఉంది. ఆ అధికారం ద్వారా బైబిల్ చెప్తున్నాడు, పాము తేలుడు సకల సాతాను శక్తులను ఏం చేయడానికి? అణచి తొక్కి తీరడానికి అధికారం దేవుడు నీకు. దానికి నువ్వేమైతే పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత కేవలం చూపించడానికి కదా, పరిశుద్ధత నీ మాటల్లో ఉండాలి, పరిశుద్ధత నీ శరీరంలో ఉండాలి, పరిశుద్ధత నీ వస్త్రధారణలో ఉండాలి, పరిశుద్ధత నీ అన్నపానం. కొన్ని విశ్వాసం పొందలే దుర్లి తినడమే, పరిశుద్ధులు అన్ని తినలేదు. లార్డ్, పరిశుద్ధులు అందరికి అదే ప్రాబ్లం. ఏవి ఇచ్చినా ఎవడు ఇచ్చినా తినేసి. హలో, దేవుని బిడ్డలకి ఆహారానికి ఏముంది? పరిశుద్ధత ఉంది. హల్లెలూయా. పరిశుద్ధతతో మనం ఏం చేయాలి? జీవించి తీరాలి. పరిశుద్ధతతో మనం ఏం చేయాలి? వ్యవహరించి తీరాలి. పరిశుద్ధతతో కొందరికి వస్త్రధారణకి సెలక్షన్ తెలియదు. ఎలక్షన్ తెలిస్తే సెలక్షన్ తెలుస్తుంది. అర్థం కాలేదు. దేవుడు నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు దేవుని చేతికి ఏం లేదు, అంగీకరింపబడాలి. అలాగే ఎన్నుక పొందుకున్న నువ్వు ఎంచుకున్నది నీకు అర్థమవుతుంది. జిగా బట్టలు ఎవరి కోసం వేయలేవు. హలో, 1వ తారీఖు మీటింగ్ లో జిగాలే కనిపించిన మొత్తం. ఎవరు బాబు, నువ్వు దేవుని పెట్టవి. నేను ఇక్కడ నల్ల బట్టలు వేసుకొని వచ్చి వాక్యం చేస్తే ఎలా ఉండదు? నీకు అందంగా ఉంటది కానీ అదేం కాదు, యోగ్యత చెందింది కాదు. ఓ లార్డ్, హలో, రికార్డ్ డాన్స్ లో వేసిన బట్టలు మనం వేసుకోవచ్చా?
హలో, వాళ్ళు అది వేసుకోవచ్చు, మనం అదేం చేయలేము. దానికి మా బాగా తెలియంటే మార్కు సువార్త 4వ ఇంటికే చదవండి. ఆ దెయ్యాలు ఈ కాలంలో కూడా కొంతమంది ఉన్నాయి. ఆడు ఎలా ఉన్నాడు తెలుసా? బట్టలు లేకుండా ఎక్కడ ఉన్నాడు? సమాధిలో నివసిస్తున్నాడు. దాని అర్థం నీ బట్టల సంఖ్య చిరుగుతున్న కొద్దిగా దురాత్మల సంఖ్య పెరుగుతున్నాయి. ప్యాంటు చిరిగింది వేసుకో, నో ప్రాబ్లం, దెయ్యం బట్టి ఎక్కడికి వచ్చావు. చున్నీలు పంజాబీ డ్రెస్సులు ఇచ్చారు, ఎక్కడ వరకు? కిందకు ఉండాలి, పైకి రాకూడదు. ఇప్పుడు పైకి వచ్చేస్తుంది, చేతులు ఎత్తలేరు, కాకులు ఎత్తలేరు, చప్పట్లు కొడుతుంటే ఊరిలో ఉన్న ఊరికి పంట కనపడుతుంది. హలో, ఉన్నారా నాతో కలిసి? సాతానానికి బైబిల్ చెప్తున్నది అవకాశం బట్టి చూస్తున్నాడు ఎక్కడ దూరి పని చేయాలని. అందుకే పరిశుద్ధులు పారిశుద్ధంగా చెందేటట్టుగా ఉన్న వస్త్రం ఏం చేయాలి? నీకు నచ్చితే వైట్ని పెంచుకో, చాలా మంచిది. వైట్ని ఎంచుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటావు. ప్రతి గలీజ్ కాడకి వెళ్ళి ఏం చేయలేవు. మురికైతే నీ బాధ తెలిసి ఎంత తరగతి మంచి నీ గురించి నీకు ఒక పట్టింపు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, పరిశుద్ధతకు అంకితమైన లేక చావుకి కారణమైపోయి తీరుతుంది. ప్రత్యక్ష గుడారం నీకు చావుకి కాదు, ప్రత్యక్ష గుడారం నీకు విడుదలకు చోటు, ప్రత్యక్ష గుడారం దేవుని యొక్క ప్రసన్నతకు చోటు, ప్రత్యక్ష గుడారం దేవుని యొక్క సాన్నిధ్యతకు చోటు, ప్రత్యక్ష గుడారం దేవుని యొక్క మహిమ దింపే చోటు, ప్రత్యక్ష గుడారం క్షేమాన్నిచ్చే చోటు, ప్రత్యక్ష గుడారం నీ శాపాలను ఎన్నుకుంటే చోటు. అలాగైతే పరిశుద్ధులందరూ పాలభాగస్థ పొంది మరణం కాదు జీవం పొందుకు తీరాలి. అందుకే బైబిల్ చెప్పే మాట, చివరిలో మనం పరిశుద్ధులు ఆరోహణం అయితే ఎవరు? పరిశుద్ధతతో జీవించిన వాడు యేసయ్య రెండవ రాకడ సమయంలో ఆరోహణమైనప్పుడు 2 పాటలు పాడుతూ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ. పాడటానికి ఇప్పుడే రెడీ అవ్వు. కొన్నిటికి వెళ్ళడానికి ఇష్టం లేదు, అందుకే పాటలు లేవు. క్రీస్తులో పరిశుద్ధులు కలిగి జీవించిన వారు మరణానికి మరణం నన్ను చంపలేకపోయావురా, నీకు చేతకాకపోయిందిరా, ఏడ్రా నీ విజయము. మరణించిన వారు లెగిచి ఆరోహణమైన వాళ్ళు పాడే పాటలు, ఓ మరణమా నన్ను పొడవలేదుగా, నన్ను పొడిచావుగా, ఏది ఇక నువ్వు పొడవలేవు నన్ను ఉంచ. పరిశుద్ధులే లేవనెత్తబడగలిగేది. దుర్మార్గులు, దుష్టులు, పిడికోలు అలాంటి వాడు ఏమవ్వలేరు, వెళ్ళలేరు. హల్లెలూయా. మనం పరలోకానికి వెళ్దాం కదా, ఆయన మనల్ని ఏం చెయ్యాలి? తోడుకొని తీసుకెళ్ళాలి. అందుకే బైబిల్ చెప్తాను, నేను మీ కొరకు ఇల్లు సిద్ధపరచుచున్నాను, అక్కడ మీకు చోటు లేదు, కానీ నేను మీ కొరకు ప్రత్యేకంగా సిద్ధపరిచిన చోట్ల నేను వస్తా, నేను తోడుకొని తీసుకెళ్ళి. యేసయ్య వచ్చేది పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి. యేసయ్య వచ్చేది తాగేసి తిరిగినోడు కాదు, యేసయ్య వచ్చేది కాయినాలు వేసుకొని తిరిగినోడు కాదు, యేసయ్య వచ్చేది సినిమా చూసి తిరిగినోడు కాదు, యేసయ్య వచ్చేది అపవిత్రులను తీసుకోవడం కాదు. యేసయ్య వచ్చేది పిచ్చి పిచ్చి మాట్లాడేవాడిని తీసుకెళ్ళడానికి కాదు, యేసయ్య వచ్చేది పరిశుద్ధ సమూహాన్ని తీసుకెళ్ళడానికి. అందుకే సంఘానికి ఒక పేరు పరిశుద్ధ సమావేశం, పరిశుద్ధ సంఘం, పరిశుద్ధుల నివాసం, పరిశుద్ధులు ఏకీపించే చోటు సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ లోకంలో మరణించకుండా, ఒకవేళ మరణిస్తే క్రీస్తు కొరకు మరణించు, స్టెఫానుగా మరణించు. ఎలా మరణించాడు? సువార్త చెప్పి, రాళ్ళతో కొట్టిగా సువార్త చెప్పి, రాళ్ళ కొట్టడం మీద విషయం కాదు, ఏం చెప్పి ఏ యేసయ్య గురించి చెప్పాడో ఆ యేసయ్య గురించే హతసాక్షి అయిపోయాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులు ఏం చేయాలి? మరణానికి కాదు, జీవం వైపు ప్రయాణం అయితే తీరాలి. నిత్య జీవం. బైబిల్ చెప్పే మాట, 1 రోజు 2 రోజుల జీవితం కాదు, యుగాలు యుగాన్ని జీవించే జీవితం. దానికి నీవేమైతే తీరాలి? పరిశుద్ధతను ఆధారం చేసుకు తీరాలి. అందుకే బైబిల్ పరిశుద్ధులు ఇకను పరిశుద్ధులు అవ్వరు దాకా. పరిశుద్ధులు ఇప్పుడు ఏం చేయాలి? ఒక త్రయం ఉండాలి, ఒక ఆశ ఉండాలి, నేనేం అవ్వాలి, ఇంకా పరిశుద్ధులు. ఇది అలా కాదు, పరిశుద్ధులు ఇంకా అపవిత్రులు అవ్వాలి. మై లార్డ్. పరిశుద్ధులకు అపవిత్రులకు తేడా ఏంటిది? ఆడు పరిశుద్ధతని ఎన్నుకుంటాడు. పరిశుద్ధులు పరిశుద్ధతను ఎన్నుకుంటారు, అపవిత్రులు అపవిత్రత చెందింది. అందుకే బైబిల్ నీ హృదయం నిండి పోరిలేదే నోరు, నీ నోటి నుంచి బూతులు వస్తున్నాయి అనుకో, లోపల ఏమి ఉంటుంది? బూతుల ప్యాకేజ్ నిల్వ ఉండదు.
హలో, ఎక్కడ హల్లెలూయా స్తుతిమయమని చెప్పడం కాదు, ఇది రాకుండా చూసుకో. ఏది నువ్వు మీకు బూతులు మాట్లాడు, బూతులను ఒకసారి విడదీసి అర్థం చేసుకో. తిట్టేది నీకెవరిని కాదు, నేను కన్నంలో నువ్వు తిట్టుకునేది. ఇండైరెక్ట్ గా వారి జన్మను నువ్వు ప్రశ్నిస్తున్నావు, అందుకే నేను తిట్టట్లేదు. మరి నీ దగ్గర రాలేదు, అర్థం కాదు. హలో, ఆ వాడే పదాన్ని మీరు విడదీస్తామండి, ఒక్కొక్క పదాన్ని విడదీస్తామండి. మీ అమ్మకి, మీ నాన్నకే, మీ చెల్లికి, మీ అక్కకే, మీ అన్నయ్య, దీనికి మించిన ఏమైనా ఉన్నాయా? దాని అంతా ఇండైరెక్ట్ గా లోకానికి ఏం చెప్తున్నావు? మా ఏ అమ్మ కాదు నా అమ్మ నాన్న. ఇక్కడ నాకు అయిపోయింది. అందుకే హృదయం ఏంటి? దేనితో నిండు పొరలాలి? ఆనందముతో, సంతోషముతో, దేవుని యొక్క వాక్యముతో. నిన్న మొన్న ఒక విశ్వాసం నేను చూసాను, ఇంత గెట్ ఉంది ఇక్కడ, క్యాన్సర్ అని చెప్పాడు, ఇది ఆపరేషన్ చేస్తే చచ్చిపోతావు. ఆయన దేవుని చెప్పాడు, దేవ ఆపరేషన్ చేస్తే నేను చచ్చిపోతాను, లేకపోతే కూడా నేను చచ్చిపోతాను, ఇక్కడి నుంచి నేను మీ కడపత్రిక మోస్తూ ఊరు తిరుగుతా. ఈ దేవుని దగ్గర, దేవ నాకు స్వార్థ చెప్పడం తెలియదు, దేవుడు అన్నాడు నీకు వాక్యాలు తెలుసా, కంఠస్థ వాక్యాలు ఊరు చెప్పుకో. కడపత్రికలు ఇచ్చి ఊరు ఏం చెప్తున్నాడు? యేసయ్య విడిపించే దేవుడు, ఆది యందు దేవుడు ఆకాశం భూమిని సృష్టించాను. ఇలా ఒక్కొక్క వాక్యం గుర్తొచ్చింది ఏం చేస్తున్నాడు? చెప్పుకు తిరుగుతున్నాడు. ఆ ఊరు అందరూ ఇచ్చాడు అయిపోయాడు రా బాబు అనుకోడు. అప్పుడు ఒకడు వచ్చి అన్నారు, ఏంటయ్యా ఇలా పెట్టున్నాడు? లేదండి, జీవం కలిగిన వాక్యం ఏం చేస్తున్నాం, చచ్చిన సవాళ్ళ పైన నేను ఆమరింపజేస్తున్నాను, అది రేపేమైతే ఉంటుందో పరిశుద్ధులుగా మారి తీరుతాం. అందుకే పరిశుద్ధులు ఇక్కడ కూడా ఏమై తీరాలి? పరిశుద్ధులుగా మారా తీరాలి. నీ ఆరాధన పరిశుద్ధత చెందేటట్టు కూడా తీరాలి. నీవు చేసిన సేవ పరిశుద్ధత. అందుకే దేవుని త్రోవ మనుషుల త్రోవ వలన కాదు, దేవుని యొక్క త్రోవ పరిశుద్ధ త్రోవ. ఆ త్రోవలో ఎప్పుడు విడుదల ఉండి తీరేది. 3వ సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21 నుంచి 32వ వచనం వరకు చెప్పేటప్పుడు కానుకలు దశమ వీటిని టచ్ చేస్తే ఇప్పుడు అందర కంపు వస్తుంది. దేని గురించి? కానుకలు దశమ భాగం. ఇప్పుడు కొందరు టీవీలో తయారయ్యారు కానుకలు దశమ భాగాల కోసం. ఎందుకు అది పిచ్చెక్కుతున్నాడు తెలుసా? ఆడికి దొరకట్లేదు, అందుకు పిచ్చెక్కుతున్నాడు. నాకు దొరకుతున్నది అనుకో, నీకు దొరద లేదు, దొరకకుండా ఏం చేయాలి? నన్ను దొరికితే చాలు. హలో, నీకు దొరద లేదు, నాకేముంది? దొరకుంది. నేను గోక్కొని తిరుగుతున్నాను, నీవుగా చూసావు, నన్ను గోకేస్తున్నావు, ఏమవుతుంది? దొరదే వస్తుంది. హలో, హల్లెలూయా. బైబిల్ ప్రత్యేకంగా నిర్ణయించిన నిర్ణయక ఏంటి? దశమ భాగం కానుకలు. అది పాత నిబంధన వ్యవస్థకి అది ఇది అని చెప్పేసి కొందరు ఏం చేస్తున్నాడు? ఈ పాస్టలే మోసం చేస్తున్నాడు. పాస్టల్ విషయం తర్వాత విషయం కూడా వస్తాను, మెల్లిమెల్లిగా వస్తాను. పాస్టలే ఏం చేస్తున్నాను? బైబిల్ చెప్తున్నది, నీకు వాక్యం బోధించున్న బోధకులు ఏమి ఇవ్వాలి? నో, షేర్ ఇవ్వాలి. అన్నిటిలో అంటే నీ ఇంట్లో ఏవే వస్తువు ఉన్నాయో వాటితో షేర్ ఇవ్వాలి. మనం భజించే పెద్ద ఆభరణ పవిత్రులుగా నేనే దేవుని పెట్టను, అన్నిట్లో షేర్ ఇవ్వాలి. దేంట్లో? నువ్వు వాడిన మిరియాల కోళ్ళలో కూడా షేర్ ఇవ్వాలి. ఆ షేర్ ఇవ్వడానికే ఇంట్లో భోజనం పెట్టించేది పాస్టర్ గారికి. మన సంఘంలో భోజనం పెట్టింది ఎవరు కాదు, ఆల్రెడీ అభిషేకం వ్యాపరించింది కాక. నీకన్నా శాపభరితం ఇంకెవడు లేడు. హలో, అన్నిట్లో ఏమిచ్చి తీరాలి? వేదన కలిగిన 25 సంవత్సరాల సంఘానికి విశ్వాసం ఇప్పటి వరకు అయ్యగారికి ఒక్క మెచ్చుకున్నాను. ఆ ఇల్లు కట్టదు. ఆరాధన అన్ని భాష చూస్తాయి, పల్లారాధన చూస్తే వీడు చూడాలి. అరే బాబు అన్నం పెట్టరా బాబు, నీ తోటి సేవకుడికి అన్నం పెట్టలేని ఇల్లు ఏమీలో, నీ కొరకు ప్రార్థన చేసిన సేవకుడికి నీ కంచెం స్తుతించలేకపోతే ఏం విలువు? దశంభాగం ఇచ్చేసే పెద్ద మిస్టర్ పర్ఫెక్ట్. నో, నీ బదులు యాగాలు కాదు, నిన్నే దేవుడు కోరేది. హల్లెలూయా. అందుకే బైబిల్ తబీతా గురించి చెప్తున్నమాట. ఆమె ఇంట్లో ఉన్న ఏం చేసేది? వస్తువులు మొత్తం ఏం చేసేది? పరిశుద్ధులకు ఉపచారం చేసేది. సర్వీస్ టువర్డ్స్ ద సెయింట్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు ఏం చేయాలి? అన్ని విషయంలో ఏం చేయాలి? షేర్. స్థలం కొన్నావా? 10 ఎకరాల స్థలం కొన్నావా? షేర్ అయ్యగారికి ఇవ్వలేవు, అందుకే అక్కడ రాసింది. అర్థం కాదు కదా.
చిన్న చిన్న పితుకొని ఇచ్చేస్తాం. 8 కోట్లకి స్థలం కొనేటప్పుడు 8 కోట్లకి స్థలం దేవుడు నీకు ఇచ్చేస్తే మరి పాస్టర్ గారి చర్చి కోసం ఇక్కడ ప్రార్థన చేయకూడదు. మా చర్చికి స్థలం కావాలేవా, మరి నువ్వు దేని కొన్నావు? షేర్ ఇచ్చుకో. ఆ ప్రార్థన విషయానికి జవాబు నువ్వు అయిపోతావు. ఈ కాలంలో ఉన్న విశ్వాసాలు కూడా గవర్నమెంట్ కదా ప్రార్థనా విషయం అవుతున్నారే తప్ప ప్రార్థన విషయానికి జవాబు అవ్వట్లేదు. అర్థం కాలేదు. ప్రార్థన విషయానికి ప్రార్థన అవుతున్నారే తప్ప ప్రార్థన విషయానికి ఏం కావట్లేదు. జవాబు అయ్యి తీరు. హల్లెలూయా. ప్రార్థన విషయానికి నీవేమై తీరాలి? జవాబు అయ్యుండి తీరాలి. జవాబు అయ్యుండి తీరే దేవుని బిడ్డలు అన్ని విషయంలో ఏమి ఇచ్చుకు తీరాలి? షేర్ ఇచ్చుకు తీరాలి. అప్పుడు షేర్ మంచిది, దశమభాగం మంచిది. దశమభాగం అయితే అది కూడా షేరే ఒక రకంగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ అక్కడ చెప్తున్న మాట ఏమేమి ఇచ్చుకో తీరాలి? 10వ వంతులు. అదే రీతిగా 10వ భాగం ఏమి ఇచ్చి తీరాలి? దేవుని యొక్క యాజకులు ఏం చేయాలి? ఇచ్చి లేవీయులు కూడా ఇవ్వాలి. హలో, మీరు ఇవ్వాలి, మేము ఇవ్వాలి. మేము ఇవ్వట్లేదని మీకు బాధపడుతున్నారా? రండి, మేము ఎవరికి ఇస్తున్నాం, మీరు ఇస్తేనే మేము చెప్తాం, లేకపోతే మాట్లాడకూడదు. ఎవరికి ఎప్పుడెప్పుడు ఏమేమి ఇస్తున్నాం లిస్టుతో సహా చెప్తారు. నీది నువ్వు ఇచ్చిన తర్వాత చెప్పాలి. ఇవ్వకుండా ఏం చేయకూడదు. అవతల మీద బుల్లెట్ ఫైరింగ్ చేయకూడదు. హల్లెలూయా. అందుకే ఈ కాలంలో దేవుని బిడ్డల కాలం రక్షణ పొంది మారు మనసు పొంది దేవుని యొక్క వాక్యాధారంగా జీవించిన ప్రతి బిడ్డ ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా వాటిలో ఏం తేవాలి? షేర్ తెచ్చుకొని అయ్యగారు చేతికి అయ్యగారు ప్రార్థన చేయండి. దాని అర్థం అయ్యగారు దీంతోనే బతికేస్తున్నారు అన్నది కాదు. అది ఇచ్చినా ఇవ్వకపోయినా బతికితారు, అది వేరే విషయం. అది ఇస్తే నీకేమైతే వాటి మూలంగా నీకు మిగిలి ఉన్నారు కదా, అది దీవెనకరంగా మారింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే కాలంలో దేవుని బిడ్డలు దేని విషయంలో దొంగలైపోయారు? ఇచ్చిపుచ్చి విషయంలో దొంగలైపోయారు. మాట ఇస్తే ఇచ్చుకోవాలి. ఈ సంఘంలో 4 మాట ఇచ్చారు. చర్చికి నేను సంఘం ఇస్తాను చెప్పినోడే ఏడ పారిపోయాడు అడిగే తెలియదు. కలిసి చేత కానప్పుడు చెప్పుకోకూడదు, చేత అయితే చేసి చూపించాలి. నేను దేవునికి ఏమైనా ఇస్తానని చెప్తే ఇచ్చి చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8, 10, 11 వచనాలు చదివితే ఆ కాలంలో దేవుని యొక్క బిడ్డలు ఏం చేసేవారు? కానుకలు 10వ భాగాలు ఏం చేశారు? మోసమైనవి, పాడైపోయినవి. ఎలాంటివి తీసు? బలి అర్పణకి ఎలాంటివి తీసు? కుంటిది, గుడ్డిది, చెప్పటిది, ఇలాంటివన్నీ తెచ్చి మంచిది ఇటుకడ దాచి పెడతారు. చేటది వీటిని దేవుడు చూసి ఏం చేశాడు? ఎందుకు మీరు దొంగిలిస్తున్నారు? రోబింగ్ ద స్పిరిచువాలిటీ. ఆత్మీయతను దొంగిలించే వ్యాపారం చేయకూడదు. ఓ లార్డ్. దశమ కానుకలు నీకు దొంగం చేయడానికి కదా. దశమ భాగం కానుకలు నేను ఆత్మీయుడు చేయడానికి. వీటన్ను దొంగలైపోతున్నారు. సొంత సంఘంలో 10వ భాగం కానుకలు లేవు. ఇక్కడి నుంచి వైజాగ్ వరకు వెళ్ళి ఆ పాస్టర్ గారికి ఇచ్చి ఇది నా కానుకు దశమ. ఆ పుచ్చుకోవడానికి కూడా పాస్టర్ గారు పుచ్చుకుంటున్నాడు. అది అడిగే ముందు ఏం అడగాల? నువ్వు ఎక్కడ జన్మించావు? హూ ఈజ్ యువర్ బాప్? హూ ఈజ్ యువర్ ఫాదర్? मेरा बाप नहीं है. ओ अंदर तेरा बाप है. తీసుకో వెళ్ళిపో. ఫస్ట్ బాప్కు పోయినాం. మీ నాన్న ముందు తెలుసుకో. నాన్న అంటే నీకు జన్మనిచ్చిన ఆత్మీయతలో జన్మనిచ్చిన నాన్న, ఆత్మీయతలో నీ కొరకు ప్రయాసపడుతున్న నాన్న. ఏ సంఘానికి నువ్వు సభ్యుడు? హలో, ఈ సంఘంలో మేము అందరినీ ఎంటర్టైన్ చెయ్యం. నువ్వు ఏ సంఘానికి చెందినో ఆ సంఘంలో నువ్వు ఉండాలి. మేము దొంగలించి తెచ్చిన దొంగ సామగ్రిని ఇక్కడ ఉంచడానికి ఇష్టపడం. మాకు తెలుసు జన్మనిచ్చుకోవడం. మా వాక్యం అనేకులకు జన్మనిచ్చే వాక్యం. మేము అతి తెచ్చుకున్న వాక్యాలు. మేము ఆయమ్మలం కావు. కొన్ని పాస్టర్లు ఆయమ్మలే. ఆయమ్మ అంటే ఈ అమ్మ కాదు, ఈ అమ్మకు పుట్టింది, ఆయమ్మకు పుట్టింది. అందుకే ఏ అమ్మనైనా సంఖ్యలో పెట్టుకోండి ఈ మా బాబే, మా బాబే. నో. హలో, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలలో రక్షణ పొంది మారు మనసు పొంది ఏ సంఘానికి సభ్యులు ఆ సంఘంలో నీ హాజరు ఉండాలి. 52 ఆదివారాలు ఉంటే 52 వారాలు నీ అటెండెన్స్ ఉండాలి. నువ్వు ఏడ సమాధికి వెళ్ళినా
2 రోజులు రాకుండా నేను కనకరాజు చర్చికి వెళ్ళాను. మరి 2 రోజులు ఏం చేసావు? వెళ్ళు కనకరాజు చర్చికి వెళ్తే వచ్చి అయ్యగారు చెప్పు, అయ్యగారు కనకరాజు చర్చికి వెళ్ళాను, క్షమించండి అయ్యగారు, తప్పు అయిపోయింది, ఇంకా ఈ పొరపాటు తర్వాత ఇచ్చుకో. ఇది అలాగే కనకరాజు చర్చికి వెళ్ళి ఇచ్చి ఒకటి ఇచ్చి ఇక్కడికి వచ్చి ఒకటి. దేవుడు ఆశీర్వదించాడు. అందుకే మలాకి గ్రంథం చదివితే మీరు ఇచ్చుపుచ్చు విషయాన్ని ఇచ్చి ఏం చేయండి? పరీక్షించండి. టెస్ట్ అండ్ సీ. ఫెయిల్యూర్ అయితే ఈ పని మానేస్తే వేరే పనికి వెళ్ళిపో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఇచ్చుపుచ్చు విషయంలో ఎప్పుడు ఏముండి తీరాలి? పరిశుద్ధత ఉండి తీరాలి. పరిశుద్ధతకు ఆధారం చెందేటట్టుగా ఉండదు. హలో, నువ్వు దొంగతనం దొంగ వ్యాపారాలు చేసేసి పౌనుకులు దశమాలకు ఎత్తి మేము పుచ్చుకోండి. కొన్ని ప్రాంతాల్లో పాస్టర్ గారిని విశ్వాసాలు గంజా వ్యాపారాలు చేస్తున్నారు. ఏ వ్యాపారం? గంజా వ్యాపారం. షాపులు పెడుతున్నారు, కిల్లీలు అన్నీ అమ్మేస్తున్నారు. ఓ బాబు అమ్మలేమ్మా. మరి వ్యాపారం అవ్వదు ఎలా? మరి అందుకే కదా క్రైస్తవ వెంట ఊరికినా అన్నిటికన్నా బేరం అయ్యే సామాన్ ఏంటి? ఇలాంటి వస్తువులే. అవి అమ్మేయడానికి విశ్వాసులు రెడీగా ఉన్నారు. హలో హలో. అందుకే 1 కొరింథీయుల 3:16 చెప్తున్నా, నీ శరీరం దేవుని ఆలయం. ఓకే, నీ శరీరం దేవుని ఆలయం. ఓకే, అన్యుల శరీరం దేవుని ఆలయం కాదు. రాబోయే రోజుల్లో అన్యుల శరీరం కూడా దేవుని శరీరం అవ్వచ్చు. దాన్ని అవ్వకుండా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? తర్వాత అన్య భాష సుట్టుగా ఆపుని పని. హలో, రేపు యేసయ్యను తన రక్షకునిగా అంగీకరించింది, ఆయన శరీరం దేవుని ఆలయంగా మార్చేసుకున్నాడు అనుకో, దాని దెబ్బలు నువ్వు కాసుకోవాల్సి వస్తుంది. హలో, ఇది నాటకం చేసే కేంద్రం కాదు, వాస్తవికతను రుజువుపరిచే కేంద్రం. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క బిడ్డలారా, సంపాదించింది ఏమై తీరాలి? సంపాదిస్తే ఆమె గీమెన్ ఏం పని చేయవు, పని చేయాల్సిన పని చేస్తాయి. నువ్వేం చేస్తున్నావు? ఎగ్గొట్టే ఇచ్చి కోరుకులు ఇచ్చారు, అది మేము తీసుకోకూడదు, మేము వ్యాపం చేస్తున్నాం. హలో, యేసయ్యను అమ్మేసిన 30 దెండియలు మాకెందుకు? దురభిమానం ఎంత ఎక్కిందంటే ఆరాధన కొట్టేసరి 500 కానుక వేసేది. బిల్డప్ రాదాలా ఇది బాధాలి. ఆ కానుకలు నీతో మాట్లాడలేదా? హలో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాతో లేరు అనుకుంటాను దేవుని బిడ్డలారా. హల్లెలూయా. సంపాదించేది ఏమైతే ఆత్మీయతకు ఆధారం అయ్యేటట్టుగా సంపాదించు. తినడానికి తిండి లేక ఎండి చేపలు ఉన్నా పర్వాలేదు, సుఖంగా ఆత్మీయతతో జీవించి సంపాదించుకో. దేవుని మీద ఖర్చు పెట్టేసి కానుకలు ఇచ్చేయడం పెద్ద విషయం కాదు. ఆపండి, ఇది ఆత్మీయత కదా, అనాత్మీయత. ఇది అత్యాచారం. దేని విషయంలో? కానుకలు దశమభాగ విషయంలో అత్యాచారం. హలో, అందుకే నీ పాస్టర్ గారు నీకు అడుగుతారు, నువ్వేం పని చేస్తావు అడుగుతారు. నువ్వు చెప్పాలి. అడగలేదు ఎప్పుడు? ఎక్కడ బాబు నీకు పని దొరుకును దాకా అని ప్రార్థన చేసి దేనికి? గలీజైన చోట్ల పని చేయడానికి కాదు. అపోస్తల క్రియ 2వ అధ్యాయం చదివితే ఒకడు ఏం చేసేవాడు? చర్చి గమనికాడ కూర్చొని ఏం చేశాడు? భిక్షార్చన చేసుకొని బతికేవాడు. ఆ భిక్షార్చన కాదు, ఒక వ్యాపారం. అది ఏం వ్యాపారము? అడుక్కున్న వ్యాపారం. దానికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అన్నీ ఉన్నారు. ఈయన ఒక కార్యకర్త. అందులో పని చేసేటప్పుడు ఎవరు కలిశారు? ఇద్దరు సేవకులు కలిశారు. ఒకడేమో ప్రేమ, ఇంకోటేమో హడావిడి. ఈ ప్రేమ హడావిడి కలిసేసరికి ఏమైంది? వీడు కనబడ్డాడు. వీడు కనబడేసరికి వీడికి ఏం చేశారు? స్వస్థతనిచ్చి ఆడి కాళ్ళ మీద నిలబెట్టేసన్నారు, నాయన ఈ వ్యాపారం ఆపే. హలో, ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చెప్తే అందరు మొహాలు దిగిపోతాయి. అడుక్కునే వ్యాపారం మాకు. ఎంతకాలం ఈ చందాలు వసూలు చేసుకుని బతుకుతావు? వడ్డీ వ్యాపారం చేసి బతికేది ఎంతకాలం? వడ్డీకి ఇవ్వడమో తప్పు, పుచ్చుకోవడమో తప్పు. బైబిల్ చెప్తున్న వడ్డీ పెట్టాలని వ్యాపారం పెట్టిదో తెలుసా? బైబిల్ చెప్తుంది కదా, నువ్వు అందరికి ఇచ్చేవాడు, దాని మీద లెక్కను ఉంచుకోకూడదు. ఇది అలాగే లొక్క ఇచ్చేసాడు, గొంతు తీసుకేసుకొని మొత్తం తింటారు. ఎంత తింటావు? మాకు అడగండి ఎంతమందికి ఇచ్చాం ఈ చర్చిలోనే. హలో,
విశ్వాసే. కోడలు ప్రసవం అయితే డబ్బు పెట్టుకోవడం లేదు. కోడలు ప్రసవం అయితే తర్వాత 5,000 చచ్చిపోయింది నాన్న, చంపేశారు. హలో హలో ప్రసవం చేయడానికి తెలిస్తే దాని బాధ్యత వహించుకోవడం నేర్చుకోవడం. హలో పెళ్ళి అవడుతున్న వాళ్ళకి, పెళ్ళి అవడానికి ఉన్న వాళ్ళకి చెప్తున్నారు, సంతాన భాగ్యం దేవుడు చెప్తారు. ఎవరని నేను అంటలే, సొమ్ము ఉంటేనే సంపాదించుకో. ప్రెసిడెంట్ అలా అయిపోయింది. ఇఫ్ యూ హ్యావ్ మనీ, హ్యావ్ చిల్డ్రన్స్. నో మనీ, హలో కొందరికి ఏం లేదు, దీక్షత లేదు, తల తీడొచ్చి కాన్ఫిడెన్స్ దర్శనాగా వేసేస్తారు. ఆ కొడుకు అలాగే ఏడుస్తుంటాడు, నాకు మంచి కోళ్ళ పెట్టకుండా కార్పొరేట్ ఇచ్చేస్తున్నావు, నాకు మంచి ఏం చెయ్యి బట్టలు వినబట్టలేదు అది. హలో హల్లెలూయా. మా ఇంట్లో జరిగిన విషయం, నన్ను నర్సింగ్ కాలేజీకి పంపించారు, మా చెల్లికి నర్సింగ్ కాలేజీకి పంపించడానికి ఏం లేదు, డబ్బు లేదు. అది రాత్రి మొగలు కూర్చొని ఉపవాసం చేసి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసే జరిగేది ఒక ప్రవక్త వచ్చారని, నీ ఏడుపు నేను విన్నాను. నువ్వు దేని గురించి చెప్తున్నావు? నీ కాలేజ్ పంపించట్లేదని అడుగుతున్నా కదా, నీ గురించి ఫీజులతో సహా రెడీ చేస్తాను. బాగా ఆ రోజు హ్యాపీజీ. హలో ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే కంచంలో తింటున్నాం, ఒకే మంచంలో పడుకున్నాం, వేదన ఏం కాలే. ప్రవక్త వచ్చి బయలుపరచనంతవరకు ఏం కాలే, అర్థం కాలే. అది ప్రవక్త వచ్చి బయలుపరచలేకుండా మేము ఎన్ని కోనుకులు, దశమ భాగాలు ఏమేమి ఇచ్చిన పుణ్యకార్యం ఏమైనా ఉందా? అందరూ నా మీద కోపం మీద ఉన్నారు. హల్లెలూయా. ఆరాధన చేయడానికి ఉన్న విషయాన్ని ఇస్తే మీరు ఆరాధన చెప్పండి, నాకు తెలుసు. ఇలాంటివి ఇస్తే ఆరాధన చేయాలి. హలో ఇచ్చుపుచ్చు విషయంలో ఏముండి తీరాలి, ఇంకొకరికి వేదన కలగకూడదు. హల్లెలూయా. నీ ఇల్లు కూల్చేసి ఇవ్వమని నేను చెప్పట్లేదు, నీ ఇల్లుకు పరిశుద్ధతకు ఆధారపడి నువ్వు ఇచ్చుకో. అలాగైతే నీ ఇల్లు దీవింపబడి తీరుతాయి. నీ పిల్లల్ని లేకపోతే నీ పిల్లలకి అడగు, అరే నేను దశమ భాగం కానుకలు ఇవ్వటం వల్ల నీకేమైనా అత్యాచారం అని. 90% పిల్లలు దేవుని దగ్గరికి రాలేని ప్రాబ్లమే ఇది. ఏంది ఆమె ఇవ్వాల్సింది ఎవరికి ఇచ్చేస్తున్నారు? ఆలోచించలేదు కదా ఇప్పుడు. హలో ఆ దేవుడు మాట్లాడితే చేసుకో, నో ప్రాబ్లం, కానీ పిల్లలకి దాన్ని వివేచించి అర్థం చేయించాలి. హల్లెలూయా. అందుకే అనేక మంది పిల్లలు దేవుని పిల్లలే దేవునిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దేవుడు లేని సిద్ధాంతాలకు వెళ్ళిపోతున్నారు. సైన్స్ అన్న సిద్ధాంతాలు వెళ్ళి పడిపోతున్న కారణం ఏంటో తెలుసా? వాస్తవికత అర్థం కాక. అందుకే పగటి గల దేవుని యొక్క బిడ్డలు, నీ ఇచ్చుపుచ్చు విషయం కాదు, కానీ ఆత్మీయతలు క్రమపరిచేసి ఇచ్చేసుకో. అది నీకు దీవెనగా నీ చేతికి వచ్చి తీరుతాయి. అందుకే నా మాటలు నేను ముగించాలనుకోవచ్చును. యేసయ్య సిలువలో యాగమై తీరినది, అహరోనుకు బదులుగా యాజకుడిగా మారింది. నీ శాపాలు ఎరగడానికి, నీ రోగాలకి నయమై తీరడానికి ఆయన నీ కొరకు అర్పించిన త్యాగం సకల పాపములో నుంచి నిన్ను విడిపించి పరిశుద్ధినిగా ఆయన సింహాసనం ఎదుట నిలబెట్టే తీరుతారు. అందుకే యేసయ్య సిలువలో మరణించడం వలన దొరికిన భాగ్యం ఏంటో తెలుసా? ఇంకా యాగార్పణ అక్కర్లేదు, ఇంకా కానుక కట్నాలు పిట్నాలు ఏం అక్కర్లేదు. బదులుగా ఎవరి మీద ఆధారపడి తీరాలి? యేసయ్య మీద ఆధారపడి తీరాలి. హల్లెలూయా. చివరి మాట, యేసయ్య వెళ్ళినట్టుగానే తిరిగి ఏం చేస్తారు? వస్తారు. ఎలాగెళ్ళారో అలాగే ఆయన ఏం చేస్తారు? తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత మనల్ని ఏం చేస్తారు? తోడుకొని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత పరలోకంలో మన పని ఏంటిది? గిఫ్ట్లు దొరికేసేవాడు. ఏం దొరికి? బహుమా ఆత్మలు సంపాదించే దాంట్లో చెప్పి ఏమేమి దేవుని కొరకు చేసావు, ఎంతెంత దేవుని కొరకు ప్రయాసపడ్డావు, ఎక్కడెక్కడ దేవుని యొక్క ప్రయాసం కనబడిందో వాటన్నిటికీ దేవుడు ఏమిచ్చి తీరుతాడు? ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు. ప్రతిఫలం గ్రహించే సందర్భంగా నీ ముఖం చున్నపించుకోకూడదు. అంతే కదా. మన చీల పిల్లలు గిఫ్ట్ ఇస్తే కొందరు దొరకలేని మొహం చూడాలి. ఒకటికి చిన్నది ఒకటి పెద్ద దొరికితే ఓ ఇచ్చినందుకు ఆయన కొట్టుకోవాలి. హలో హల్లెలూయా. అందుకే నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, యాజక ధర్మం చేసిన వారు ఎవరికి లోబడి ఉండి తీరాలి? అధికారులకు లోబడి ఉండి తీరాలి. యాజక ధర్మం చేసిన వారు పరిశుద్ధులుగా జీవించి తీరాలి. యాజక ధర్మం చేసిన వారు ఏం చేయాలి? పరిశుద్ధత చెందేదే ఇచ్చుకోవాలి. అపవిత్రత చెందేది ఏం చేయకూడదు.
దాని వల్లనే చాలా మందికి ఏమే ఆత్మీయతలో చావు వచ్చేస్తున్నది, ఆత్మీయతలో దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతున్నారు, ఆత్మీక విడుదలలో ఏం చేయలేకపోతున్నాడు, పొందుకోలేకపోతున్నాడు. చివరి మాట, బైబిల్ చెప్తున్న ఆశీర్వాదం ఏం ఆశీర్వాదం? నిన్ను దేవుడు ఆశీర్వదిస్తానంటే మనం అందరం ఏమన్నాడు, ఇల్లు మేడ బంగళా అన్ని ఇస్తారని. అది కాదు, మనం అది అనుకుంటున్నాం. ఇచ్చేస్తే నాకు ఇల్లు బంగళా వాకిట అది ఇస్తారు ఎవరని నేను, అది కాదు దానిని దేవుడు ఉద్దేశించేది. దేవుడు దానిని ద్వారా ఉద్దేశించేది తెలుసా? నీకు నిత్య జీవముకు కలిగిన ఆనందం దొరుకుతుంది, నీకు నిత్య జీవానికి కలిగిన సంతోషం దొరుకుతుంది, నీకు నిత్య జీవితానికి కలిగి ఉన్న సంరక్షణ దొరుకుతుంది, నీకు నిత్య జీవానికి కలిగి ఉన్న త్రోవ కనిపిస్తాయి. అది ఆశీర్వాదం అన్నది. మనం ఆశీర్వాదం అంటే ఒకటి ఇస్తే 2 దొరుకుతాయి. ఇదే చిల్లర వడ్డీ వ్యాపారమా? 10 ఇస్తే 100 దొరికింది. కొన్ని సంఘాలు అలాగే బోధిస్తున్నాయి. ఏంటి ఎక్కడ 10 గిది గట్ట వేయకండి, నీకు దొరుకుతాయి నేను చెప్పను, అది నా పని కాదు. దేవుడు నీతో మాట్లాడితే ఇచ్చుకో పుచ్చుకో, అది నా సంబంధం లేదు. కానీ బైబిల్ చెప్పే ఆశీర్వాదం ఏంటిది? నిత్య జీవానికి చెందిన ఆనందం. దాని అర్థం నీ ఇల్లు ఆనందంతో కలకలలాడుతాయి, నీ ఇంటిలో సమాధానం కొని ఆడతాయి. పీచి మాటలు, గొడవలు, పీచి కీచి కూచి ఏం వినబడదు. ఒకవేళ ఉన్నా పరిహరిస్తారు. పరిహరించకపోతే ఎందుకు నీ దేవుడు? అర్థం కాలేదు. పిల్లలు అమ్మా నాన్నకి ఏముంటది, భేదగతులు ఉంటాయి, కానీ ఏమైతే సూర్యుడు అస్తమించే లోపల కలవ, లేకపోతే మామ వచ్చి కాపురం చేస్తాడు. ఏ మామ? కొమ్ముల మామ, ఆది సర్పం. ఆడొచ్చి మంచి మొగుడిగా పక్కన నుంచి నేనేమి భర్తనే గద్దించి పంపించేసి అసలు భర్తతో కాపురం చేయి, గద్దించి పంపించేసి అమ్మా నాన్నకు లోపల కొన్నింటి గద్దించు. ఈ పగటి వేళ యేసయ్య మూలమని నీకు ఆ అధికారం ఇచ్చారు. ఆ ఆది సర్పాన్ని ఈ రోజు బద్దలు కొట్టి తీరాలి. చివరిగా నా మాట నేను ముగించిన, ఆ ఆది సర్పం ఈ రోజు కూడా నీ కుటుంబాల్లో, నీ ఆత్మీయతలో, నీ ఆరాధనలో, నీ అభిషేకంలో పనిచేస్తాను. ఈ పగటి వేళ అభిషేకం పొందిన బిడ్డలు లెగాలి. ఆది సర్పాన్ని వెతుకు, తోలే. దాని ప్రభావం మరి మీ ఇంటి మీద ఉండకూడదు, దాని ప్రభావం నీ పిల్లల మీద ఉండకూడదు, దాని ప్రభావం నీ ఆరాధనలో ఉండకూడదు, దాని ప్రభావం నీ జీవిత యాత్రలో ఉండకూడదు. ఎనకొట్టి మోసే చేసినట్ల మనం కూడా తయారవుతాం. ఆది సర్పాన్ని ఏం చేద్దాం? శక్తిహీనత చెందేటట్టుగా. అందుకే బైబిల్ చెప్తున్నది, ఒక దురాత్మ ఇంట్లో నుంచి పోతే మరి 7 వస్తుంది. ఒక దురాత్మన ఒక ఆత్మ సర్పాన్ని పంపించావనుకో, 7 ఆది సర్పాలు అవి వస్తాయి. అప్పుడు కూడా నువ్వేమై ఉండి తెలియదు, మరి పవర్ఫుల్ అయి ఉండి రెడీ అయి ఉండి తీరాలి. నువ్వు 7 కాదు 200 అయి వచ్చినా ఈ ఇంట్లో నీకు చోటు లేదు, నా హృదయంలో నీకు చోటు లేదు, నా ఆరాధనలో నీకు చోటు లేదు, నా సంఘంలో నీకు చోటు లేదు, నా ఇంటి పుట్టి విషయంలో నీకు చోటు లేదు, నా జీవితంలో వస్తున్నా నాకు చోటు లేదు. నేను ఏ శరీరంలో కనపడిన వాళ్ళు. ఈ వాక్యాలను దేవుడు మనల్ని దీవించుగాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పే సమయం. చిన్నపిల్లలు నిలబడతారు, సాక్ష్యం చెప్తారు. దేవుడు అందరిని దీవించు.